ఉల్లిపాయలలో అనేక ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలు ఉన్నాయి. అందుకే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని చాలామంది చెబుతూ ఉంటారు. శరీరంలో ఉండే అనేక అనారోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడటానికి ఉల్లిపాయలు ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. ప్రతిరోజు ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయని, ఉల్లిపాయలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వ్యాధులకు వ్యతిరేకంగా పోరాటంలో ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. అయితే నిత్యం ఉల్లిపాయలను తిన్నప్పటికీ వాటిని మితంగానే ఆహారంలో భాగంగా చేసుకోవాలని, మంచి ఆరోగ్య ఫలితాలుంటాయని, అతిగా తింటే అనర్థాలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఉల్లిపాయలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. మధుమేహం నియంత్రణలో సహాయపడుతుంది. గుండెకు మేలు చేస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఇది కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. ఉల్లిపాయలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడమే కాకుండా అధిక రక్తపోటు ఉన్నవారికి కూడా మేలు చేస్తుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. పచ్చి ఉల్లిపాయలను తినేవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని, పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం క్యాన్సర్ వంటి సమస్యలను రాకుండా చేస్తుంది అని చెబుతున్నారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి, జ్వరంతో పాటు దగ్గును తగ్గించడానికి ఉల్లిపాయలు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఉల్లిపాయల్లో ఫైబర్, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ బి9, ఖనిజ లవణాలు ఎన్నో ఉంటాయని చెబుతున్నారు. ఇక అటువంటి ఉల్లిపాయలను మనం కూరలలో వండుకుని తినడమే కాకుండా పచ్చివాటిని కూడా తీసుకోవడం మంచిదని, ఉల్లిపాయలలో కొలెస్ట్రాల్ను తగ్గించే గొప్ప గుణం ఉంటుందని చెబుతున్నారు. ఉల్లిపాయలు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతున్నారు. ఇక అటువంటి ఉల్లిపాయలను మనం కూరలలో వండుకుని తినడమే కాకుండా పచ్చివాటిని కూడా తీసుకోవడం మంచిదని, ఉల్లిపాయలలో కొలెస్ట్రాల్ను తగ్గించే గొప్ప గుణం ఉంటుందని చెబుతున్నారు. ఉల్లిపాయలు మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి ఎంతో దోహదం చేస్తాయని చెబుతున్నారు.